పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళకి బస్ ఫొటోస్ అవన్నీ పంపించాను. తష్కెంట్ టు సమర్కండ్. గైస్ చాలా చాలా బ్యాడ్ డే ఈరోజు. నిజంగా నా పాస్పోర్ట్ పోయింది, బస్సులో మర్చిపోయాను, పెట్టాను, మర్చిపోతా అని చెప్పేసి ఇక్కడ సమర్కండ్ రాగానే పాస్పోర్ట్ మర్చిపోయి దిగిపోయినా. హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాస్పోర్ట్ అడిగితే చూస్తే దొరకట్లేదు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు లోకల్ వాళ్ళ తోటి చెప్తే వాళ్ళు 100కి అదే మన 102 ఇక్కడ పోలీస్ స్టేషన్ నెంబరు కాల్ చేయమన్నారు. కాల్ చేశాను. సో పాస్పోర్ట్ దొరుకుతుందా లేదా, నేను ఇంకా కంట్రీలో ఇట్లనే స్ట్రక్ అయిపోతున్నా, ఏం అర్థం కావట్లేదు అసలే. ఈరోజు నిజంగా బ్యాడ్ డే అనుకోవాలి. అంత మంచి జరిగింది, నేను హ్యాపీగా హాస్టల్కి వెళ్ళిపోయినా. ఈ మంచిగా అవుతుంది అనుకుంటే చాలా చాలా బ్యాడ్ డే అయింది. సో పోలీసులు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళకి బస్ ఫొటోస్ అవన్నీ పంపించాను. వాళ్ళు ఏమన్నారంటే హాస్టల్కి వెళ్ళిపో, రేపు చూద్దామని చెప్పారు. ఇక్కడ లోకల్ వాళ్ళని కాంటాక్ట్ చేసి చెప్పాను అనమాట. బుకారా సైడ్ కానీ 2 రూట్లు ఉన్నాయి, ఒకటి కురుషి సైడ్ వెళ్తాయంట, ఒకటి బుకారా సైడ్ వెళ్తాయంట. రెండిట్లో కనుక్కోమని చెప్పాను. లోకల్ వాళ్ళ నెంబర్ తీసుకొని ఏమవుతుందో చూడాలి. ఇంకా నాకేం అర్థం కావట్లేదు అసలు. చూద్దాం ఇక రేపు ఫోన్ చేసి డైరెక్ట్ ఎంబసీకి వెళ్తా, లేదు అంటే చూద్దాం. మార్నింగ్ 3:30కి ఏమో వచ్చాను ఇక్కడికి. ఫస్ట్ నేను 1:30కి బస్ దిగగానే ఇక్కడికి వచ్చిన కదా పాస్పోర్ట్ చెక్ చేసుకోవడానికి. ఇదే హాస్టల్కి వచ్చిన తర్వాత పాస్పోర్ట్ లేదు, బస్ వెనకాల వెళ్దామని బస్ స్టాప్కి వెళ్ళిన, సేమ్ బస్ స్టాప్కి. అక్కడ కంప్లైంట్ ఇచ్చేసి మళ్ళీ హాస్టల్కి ఆడ వెయిట్ చేసి కొంతమందిని ఎంక్వైరీ చేసి ఎట్లా ఎవరైనా తెలుసా అది అంటే ఎవరు తెలియట్లేదు, లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. 3:30కి వచ్చిన, కంప్లైంట్ ఇచ్చిన, వాళ్ళకి నా అడ్రస్ షేర్ చేస్తే దగ్గర గంట అవుతుంది. 4 గంటలకేమో షేర్ చేసిన. వాళ్ళు తిరుక్కుంటా ఆడదాన్నే తిరుగుతారు. మరి ఎప్పుడు వస్తారో ఏందో తెలియదు, కానీ ఇంత లేట్ అవుతుంది. మామూలుగా యూజువల్గా ఫారెన్లో పాస్పోర్ట్ పోయిందంటే తొందర రెస్పాండ్ అవుతారు, కానీ ఇప్పుడు దగ్గర 3 గంటలు అయిపోయింది. టైం ఎంత అవుతుందంటే టైం వచ్చేసి 7 గంటలు, 6-7 అవుతుంది. 3 గంటలైంది కంప్లైంట్ చేసి. బయటనే కూర్చున్నాయి ఇగో లాన్లో. రూమ్ ఏం చెక్ ఇన్ చేయలేదు ఎందుకంటే ఎవరు లేరు. సో వెయిట్ చేద్దాం పోలీసులు వచ్చే వరకు. నాకు నిజంగా ఫుల్ ఏడుపు వస్తుంది. అసలు నేను పాస్పోర్ట్కి అంత ఈజీగా అసలు మర్చిపోను. వాష్రూమ్కి వెళ్ళినా పట్టుకొని వెళ్తా. అలాంటిది ఇవాళ ఏందో అని నాకు బ్యాడ్ టైం అనుకోవాలి నిజంగా. ఎవరైనా ఫ్రెండ్స్ మీరు ట్రావెల్ కనుక చేసినట్లయితే నేను చేసిన మిస్టేక్ కాదు అసలు, ఎప్పుడు క్యారీ చేసుకుంటా. నా దరిద్రం ఇంకంతే, ఈరోజు ఇట్లా అయిపోయింది. మామూలుగా యూజువల్గా బ్యాగ్లోనే పెట్టుకొని ఎప్పటికీ తీసుకొని వెళ్తూ ఉంటా, కానీ ఈరోజు ఇట్లా అయింది. పోలీసులు వచ్చిన తర్వాత ఏం ఎంక్వైరీ చేస్తారు ఏంటి అని చెప్పేసి మీకు అప్డేట్ ఇస్తాను అంతే. ఇంకా ఓకేనా? Tashkent. Have you come from Tashkent? Yeah. Right. Tashkent to Samarkand. To Samarkand by bus. The bus number is this. By bus 01948 PLC. And you left your passport? Yes, like that. What happened? Write down I left everything. I left my passport in the bus. Okay. Okay. You leave your passport? Yeah. Have a good day.
నైట్ ఫోన్ చేస్తే నైట్ 3 o'clockకి ఫోన్ చేస్తే 5:30కి వచ్చారు పోలీసు వాళ్ళు. ఇప్పుడే కంప్లైంట్ తీసుకొని వెళ్ళారు. నేను చెప్పిన అంత డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏం చేస్తారో ఏమో తెలియదు నిజంగా. అని చెప్పారంటే కనుక్కుంటాను, ఎంక్వైరీ చేస్తాం అది ఇది అని చెప్పేశారు. బట్ ఏమవుతుందో తెలియదు. నాకైతే పిచ్చి హెడేక్ వస్తుంది అండ్ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. అసలు నేను యూజువల్గా నేను ఎప్పుడూ నా బ్యాగ్లోనే పెట్టుకుంటా. ఈ దరిద్రానికి ఏందో తెలియదు కానీ బ్యాగ్లో నుంచి తీసి యాక్చువల్గా ఏమైందంటే లాస్ట్ టైము బస్లో పడేస్తే మొత్తం దాని మీద పాస్పోర్ట్ మొత్తం మడత పడిపోయింది. అందుకని చెప్పేసి నాతోటి ఉంచుకున్నా. బట్ నాదే మిస్టేక్, మర్చిపోకుండా చెక్ చేసుకోవాల్సి ఉండే కానీ మనకు తెలియదు కదా ఇట్లా అవుతుందని. ఐ హోప్ దొరకాలని అనుకుంటున్నా. హలో చూద్దాం ఏమవుతుందో, ఎంతవరకు ఎంక్వైరీ చేస్తారో, మన లక్ ఎంతవరకు ఉంటుందో ఏందో తెలియదు. నేను ఉజ్బెకిస్తాన్కి వచ్చినప్పటి నుంచి నాకంతా కొంచెం బ్యాడ్ టైం అవుతుంది. వర్షము, వ్లాగింగ్ చేద్దామంటే వర్షము, కొన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడేమో ఈ పాస్పోర్ట్ పోయింది. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకేం చేస్తారో, ఎంక్వైరీ చేస్తారో ఏం చేస్తారో చూద్దాం. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా మన పాస్పోర్ట్ పోయింది కదా, పాస్పోర్ట్ అయితే దొరికింది. పోలీసులు ఎంక్వైరీ చేశారు అండ్ ఇప్పుడు వెళ్ళి సేమ్ బస్కి మనం ఏ బస్ నుంచి అయితే వచ్చినామో ఆ బస్ నుంచే ఆ డెస్టినేషన్కి వెళ్ళి రిటర్న్ వస్తుంది. నిన్న ఇక్కడి నుంచి వెళ్ళింది కదా, సో అది మళ్ళీ రిటర్న్ వస్తుంది సేమ్ టైంకి. ఇప్పుడు వచ్చేసి టైము 3 అవుతుంది. 3 o'clockకి కార్ బుక్ చేసుకొని వెళ్తున్నా పాస్పోర్ట్ తీసుకోవడానికి. ఈ స్టోరీ ఏంటి అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇప్పుడు బస్ డ్రైవర్ మనకి పాస్పోర్ట్ ఇస్తాడు, మనం పాస్పోర్ట్ తీసుకొని వచ్చేద్దాం. ఓకేనా? నేను ఇప్పుడే బస్ స్టాప్కి వచ్చేసిన. డ్రైవర్కి కాల్ చేయించిన. నా వెనకాల 2 ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడిచ్చిన. మనకి లాంగ్వేజ్ అర్థం కాదు కదా, వాళ్ళతో మాట్లాడిస్తే ఇంకొక 5 minutesలో మన బస్సు వచ్చేస్తుందంట. బస్సు వచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకుందాం. యాక్చువల్గా ఈ బస్ స్టాప్ వేరు, మనం దిగిన బస్ స్టాప్ కాదు ఇది వేరే డైరెక్షన్. ఇప్పుడు రిటర్న్ బుఖారా నుంచి తష్కెంట్కి వెళ్ళేది డైరెక్షన్ వేరు. మనం తష్కెంట్ నుంచి సమర్కండ్ ఇంకా వేరే బస్ అనమాట. చూద్దాం, ఇంకా 5 minutes వెయిట్ చేసి మన పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకుందాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మన బస్ అయితే వచ్చేసింది. పాస్పోర్ట్ తీసుకొని వెళ్దాం ఇంకా. సో ఫ్రెండ్స్, మన పాస్పోర్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మనకి పాస్పోర్ట్ దొరికేసింది. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మనకి ఇంకా పాస్పోర్ట్ దొరికేసింది. అమ్మాయి నిన్నటి నుంచి 1.5 day నుంచి నాకు నిద్ర లేదు, ఏం లేదు. పాస్పోర్ట్ ఎట్లా అని చెప్పేసి తలకాయ పట్టుకొని కూర్చున్నా. ఫైనల్లీ పాస్పోర్ట్ దొరికేసింది. ఇక చలో, ఇక మనం వచ్చిన బస్ లాంటిదే, కాకపోతే నెంబర్ వేరే ఉన్నది. మళ్ళీ ఇండెక్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం ఇంకా. ఫైనల్గా ఫ్రెండ్స్, 2 రోజుల తర్వాత మన పాస్పోర్ట్ వచ్చేసింది. యాక్చువల్గా ఈ 2 రోజులు అయితే ఘోరంగా అడ్వెంచర్ జరిగింది, చెప్తాను మీకు. యాక్చువల్గా పాస్పోర్ట్ పోయింది కదా 2 days బ్యాక్. పోయిన తర్వాత అదే రోజు నేను హాస్టల్కి వెళ్ళిన, పాస్పోర్ట్ కనిపించలేదు. నేనేం చేశానంటే అక్కడ నుంచి నేను బస్ స్టాప్కి వచ్చేసిన. ఎందుకు అని అంటే ఆ బస్ని క్యాచ్ చేద్దామని ట్యాక్సీ మాట్లాడుకున్నా. అక్కడ లోకల్ పర్సన్స్ ఏం చెప్పారంటే ఆల్రెడీ 1 hour అయిపోయింది, నువ్వు క్యాచ్ చేయలేవు, మళ్ళీ ఇబ్బంది పడతావు అని చెప్పేస్తే సరే ఓకే అని చెప్పేసి ఆగిపోయినా. అక్కడ లోకల్ ఒక పర్సన్కి బ్రదర్కి ఇంగ్లీష్ వచ్చు, ఆయనతోటి నేను అడిగిన అనమాట. ఇక్కడ లోకల్ పోలీసుల నెంబర్ అడిగితే 102కి కాల్ చేయని చెప్పేసి నేను 102కి కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత సేమ్ టైం నేను బస్సులు వెళ్తాయి కదా అదే రూట్లో ఆ 2 బస్సులకి నా నెంబర్ షేర్ చేసి ఇట్లా పాస్పోర్ట్ పోయిందని చెప్పేసి అప్పుడే బస్ స్టాప్కి ఎంక్వైరీకి కాల్ చేయించిన ఆ బ్రదర్ తోటే. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు డీటెయిల్స్ కుదరవు, రేపు మార్నింగ్ కాల్ చేయమని చెప్పారు. చెప్పిన తర్వాత నేను హాస్టల్కి వచ్చేసిన.
మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి అట్లా కంప్లైంట్ తీసుకున్నారు. పోలీసు వాళ్ళు వచ్చేసి నాకు కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. 7 o'clockకి అట్లా కంప్లైంట్ తీసుకొని వెళ్ళారు. నేను 8:15కి అట్లా ఈ లోకల్ పర్సన్కి కాల్ చేసి, బ్రదర్ నాకు ఇట్లా ఒకసారి బస్ స్టాప్కి కాల్ చేయండి కస్టమర్ కేర్కి అంటే ఆయన కాల్ చేసిండు. ఆయన కాల్ చేసిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీకి ఫార్వర్డ్ చేసిండ్రు. ఫైనల్గా నేను బస్ నెంబరు అవన్నీ డీటెయిల్స్ చెప్పిన తర్వాత చెక్ చేస్తే హాఫ్ అన్ అవర్ తర్వాత పాస్పోర్ట్ ఉంది అని నాకు 9 o'clockకి తెలిసింది. సో దాన్ని మనం ఎట్లా తీసుకోవాలి అని అనుకుంటే నేను 8:39కి పోలీసు వాళ్ళకి కాల్ చేసిన, సార్ నా పాస్పోర్ట్ దొరికింది అని చెప్పేసిన. సరే అమ్మ మేము తీసుకుంటాము అని చెప్పారు. తీసుకుంటామని చెప్తే లేదు సార్ నేనే తీసుకుంటా అని చెప్పిన. 1 day వెయిట్ చేసి ఇప్పుడే నైట్ 3-4 అవుతుంది అనుకుంటా తీసుకొని వచ్చేసిన ఫైనల్గా పాస్పోర్టు. ఇది జరిగిన ఎంటైర్ స్టోరీ. నేనే నా పాస్పోర్ట్ని ఫైండ్ అవుట్ చేసుకున్నా. సో యాక్చువల్గా నేను మీకు చెప్దామనుకున్నా పాస్పోర్ట్ పోతే ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. నా బ్యాడ్ లక్ నాకే జరుగుతుంది అనుకోలేదు. యాక్చువల్లీ ఏం చేయాలంటే పాస్పోర్ట్ పోతే లోకల్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ తీసుకొని వెళ్ళేసి ఎంబసీకి వెళ్ళేస్తే వాళ్ళు కొత్తగా పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు. 4 days-ఆ 3 days-ఆ మినిమం 4 daysలో వాళ్ళు కొత్త పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు ఇండియన్ ఎంబసీకి వెళ్తే. కొన్ని కంట్రీస్లో ఏం చేస్తారంటే పాస్పోర్ట్ పోయింది, లేకపోతే కాలిపోయింది, లేకపోతే ఇంకేదో డ్యామేజ్ అయింది అని అంటే సో కంప్లైంట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ ఇండియాకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మన వీసాలు అనేటివి కొన్ని వర్క్ చేస్తాయి, కొన్ని వర్క్ చేయవు. ఆ వీసాలో అది డిపెండ్స్ ఆన్ అన్నమాట. మనం మళ్ళీ స్టిక్కర్ వీసాలు వెళ్ళి మళ్ళీ అదే ఎంబసీకి వెళ్ళేసి తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ పాస్పోర్ట్ వచ్చేంత వరకు మనకి ఎంబసీలో పేపర్ లాంటిది ఒక ఇస్తారనమాట తిరగడానికి, పర్మిట్ లెటర్ లాగా. ఆ పర్మిట్ లెటర్ ఉంటేనే తిరగాలి, లేదు అంటే వితౌట్ పాస్పోర్ట్ అయితే నేను 2 రోజులు ఎటు తిరగలే, హాస్టల్లోనే ఉన్నాను. అది పెద్ద క్రైము పాస్పోర్ట్ లేకుండా బయట తిరగడం అనేది వేరే కంట్రీలో. సో ఇది గైస్. ఇంకొకటి ఏంటంటే పాస్పోర్టు వీసా కాపీలు అన్నీ మీరు సాఫ్ట్ కాపీస్ అయితే పెట్టుకోండి. అక్కడ లోకల్ ఎవరైనా ఇండియన్స్ రెస్టారెంట్లు కానీ అక్కడికైనా వెళ్ళేసి కలిసి వాళ్ళకు లాంగ్వేజ్ అర్థం అవుతుంది కాబట్టి చెప్పొచ్చు. నాకు లక్కీగా దొరికేసింది. సో ఇది గైస్ నేను 2 రోజులు పడ్డ స్ట్రగుల్. పాస్పోర్ట్ అయితే దగ్గర పెట్టుకోండి ఖచ్చితంగా. సో ఇది. సో ఫ్రెండ్స్ నిన్న రాత్రి నేను పాస్పోర్ట్ తీసుకోవడానికి వెళ్ళినా కదా 3 o'clockకి వెళ్ళి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను కదా లోకల్ పోలీసులకి, టూరిస్ట్ పోలీసులకి. వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకున్న తర్వాత ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారంట, ఒక లెటర్ లాగా. ఒక 5-10 minutesలో వస్తా అని చెప్పారు. వెయిట్ చేస్తున్నాం. సో అది వాళ్ళ ఫార్మాలిటీ అనుకుంటా, చూద్దాం. Нет, если спрашивают, тогда могу это? Конечно. Entering and also application. Okay. It's not problem. No problem. You found your Yeah. by yourself Yeah. because it was night, Yeah. about 2 a.m. AM 3. 3. Oh, in morning. Yeah. In morning. Yeah. Early morning. Early morning I went. Okay. First of all, you should explain. మనకి పాస్పోర్ట్ తీసుకురావడంలో హెల్ప్ చేసిన పర్సన్ సార్, ఇతనే టూరిస్ట్ పోలీసు. My name is Shahzad. Okay. I'm tourist police officer. And we found your passport. Don't lose your passport. Okay. Be careful with your things. Okay. Okay. Thank you. Good luck. Okay. You are this Samarkand region? Yeah. Samarkand Okay. tourist police. సో పోలీసులు ఫైనల్గా పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత అయితే కంప్లైంట్ ఇవన్నీ రాపించుకున్నారు. సో చాలా వితిన్ 3 hours-లో నాకైతే రెస్పాండ్ అయ్యారు. సో చాలా హ్యాపీ విషయము. ఓకే సార్, థ్యాంక్ యూ.